కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా నీ కృపలో, నీ రెక్కలో మమ్మల్ని కాచావు అయ్యా. నీ సన్నిధిలో నిలబెట్టావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈరోజు నీ మాటల చేత మమ్మల్ని ఆదరించండి. నీ మాటలు మా హృదయాలకు హత్తుకునేటట్టు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మాటలు వినుచుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు మాకు దయచేయమని, నీ కృప మాకు తోడై ఉంచి నీ వాక్యమును నేర్చుకునే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముకొనుచున్నామనిది. మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముకొనుచున్నామనిది. ఏమని చెబుతున్నారంట? మా మట్టుకు మేము విని ఆయన లోకరక్షకుడు అని మేము నమ్ముచున్నాము అని చెబుతున్నారు దేవుని వాక్యం ఇక్కడ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మట్టుకు మనం విని ఆయన ఎవరని తెలుసుకోవాలి అని చెబుతుంది వాక్యం. అంటే లోకరక్షకుడు అని చెప్పబడుతూ ఉంది. ఇంతకీ రక్షకుడు అంటే అర్థం ఏంటి అంటే, రక్షకుడు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షించువాడు. అంటే దేని నుండి రక్షించేవాడు అంటే, దేని నుండి రక్షించేవాడు అంటే చూడండి, ఆపదల్లో నుండి రక్షించేవారు ఉన్నారు, శ్రమల్లో నుండి రక్షించేవారు ఉన్నారు, కష్టాల్లో నుండి రక్షించేవారు ఉన్నారు, బాధల్లో నుండి రక్షించేవారు ఉన్నారు. ఏమండి, ఏదైనా గుంటలో పడితే గుంటలో నుండి రక్షించేవారు ఉన్నారు, ఏదైనా జంతువు చేతికి చిక్కితే జంతువు చేతి నుండి రక్షించేవారు ఉన్నారు. ఏమండి, ఈ రక్షణ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రక్షణ గురించి కాదు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంది, లోకరక్షకుడు అని చెబుతూ ఉంది. ఏమండి, ఒక వ్యక్తికి ఆపద సంభవిస్తే కొంతమంది వ్యక్తులు వచ్చి రక్షించగలుగుతారేమో, కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రక్షణ ఏంటంటే లోకమును రక్షించడానికి వచ్చాడు అని చెబుతుంది దేవుని వాక్యం. ఏం చెప్తుందంట? ఏమండి, లోకమును రక్షించడానికి వచ్చాడు. మా మట్టుకు మేమైతే విని, ఏం విన్నారండి వీళ్ళు? మా మట్టుకు మేమైతే విని ఈయనే లోకరక్షకుడని నమ్ముచున్నామని చెబుతూ ఉన్నారు. ఈయనే లోకరక్షకుడని నమ్ముచూ ఉన్నామని చెబుతున్నారు. మరి చూడండి, తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు కదా, ఏమంటాడంటే, ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను అంటూ ఉన్నాడు. ఎవరు వచ్చారంట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను కదా అని చెబుతున్నాడు. లోకంలోనికి వచ్చాడు. ఎవరు రక్షించడానికి వచ్చారు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరు రక్షించడానికి వచ్చాడు? ఆయన రక్షకుడు. అంటే అర్థం ఏంటంటే పాపము నుండి రక్షించేవాడు అని అర్థం. ఏమండి, శాపము నుండి రక్షించేవాడు అని అర్థం. అలాగే మనకున్నటువంటి బాధల్లో నుండి రక్షించేవాడు అని అర్థం. మనకున్న శ్రమల్లో నుండి రక్షించేవాడు అని అర్థం. మనకున్న ప్రతిదీ కూడా ఆయన మరణము నుండి రక్షించగలిగిన వాడని అర్థం ఇస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దీన్ని మనం హెబ్రీ భాషలో చదివితే కనుక రక్షకుడు అనే మాటకు అర్థం ఏంటంటే యాషా అని పిలుస్తారన్నమాట. ఏమండి, సొటేరియన్ అని గ్రీక్ భాషలో సొటేరియన్ అనే పిలుస్తారు. రక్షకుడు అంటే అర్థం ఏంటంటే గ్రీక్ భాషలో ఏమంటారంటే సొటేరియన్ అని పిలువబడుతున్నటువంటి మాటగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, మాసా అంటే
మాసా అంటే అర్థం ఏంటంటే, మాసా అనే దానికి మీనింగ్ ఏంటంటే రక్షకుడు అనేవాడు, పాపము నుండి విడిపించేవాడు అనే అర్థం వస్తూ ఉంది. అంటే చూడండి, భూమి మీద మరి వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ ఒక్కరూ మంచివారు లేరని చెబుతుంది వాక్యం. ఏమండి, ఏ ఒక్కడు నీతిమంతుడు లేదని చెబుతుంది వాక్యం. ఏమండి, భూమి మీద ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి పాపం వాళ్ళదే, ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి ఇష్టమైనట్టుగా, ఎవరి మోసాన్ని వాళ్ళు చేస్తూ భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అవునండి కాదా? ఏమండి, కాబట్టి ఇక్కడ అంటున్నాడు, రోమాపత్రిక 3:23 ఒక మాట మనం చూస్తే, అంటే మనిషికి రక్షణ ఎందుకు అవసరము, మనిషికి రక్షకుడు ఎందుకు అవసరము, ఏమండి, మానవాళికి రక్షకుడు ఎందుకు అవసరము, ఏమండి, చూడండి మన జీవితంలో రక్షకుడు ఎందుకు అవసరము అనే దాని గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా. రోమాపత్రిక 3:23 చదివితే అంటాడు కదా, అందరూ పాపము చేసిన వారే, ఏమండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను వారు పొందలేకపోతూ ఉన్నారని చెబుతూ ఉన్నాడు. అందరూ పాపం చేసి ఉన్నారంట. అందరంటే ఏమండి, అందరూ అంటే ఎవరు అంటే మన ఒక జాతి వారు మాత్రమే అనే అర్థం ఇక్కడ, ఒక కులం వారు మాత్రమే అనే అర్థం వస్తుందా, లేకపోతే బలం ఉన్నటువంటి వారు మాత్రమే అని వస్తుందా, లేకపోతే బలహీనులైన వారు మాత్రమే అని వస్తుందా, లేకపోతే డబ్బున్న వారు మాత్రమే పాపం చేయలేదని వస్తుందా, డబ్బు లేని వారు పాపం చేసిన వారు అని వస్తుందా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు, అందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు. పాపానికి వచ్చే జీతం ఏంటంటే మరణము అని చెబుతుంది దేవుని వాక్యం. పాపానికి వచ్చే జీతం ఏంటంట? మరణము. చూడండి, రోమాపత్రిక 6:23 చదివితే అక్కడ అంటాడు కదా, పాపం వలన వచ్చు జీతము మరణం అని చెబుతుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఈయనే, ఏమండి, మేము విని, మా మట్టుకు మేము విని, ఎవరంట, ఎవరు విన్నారంట? లోకరక్షకుడని విన్నారంట. ఏమని విన్నారు వాళ్ళు? లోకరక్షకుడని విని వాళ్ళు రక్షణ పొందుకున్నారు, లోకరక్షకుడని విని వారు దేవుని నమ్మారు అని చెబుతుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ వారు ఏ విషయంలో వారిని, యేసు ప్రభు వారిని రక్షకుడుగా నమ్మారు అంటే ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడని నమ్మారు, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడని వారు నమ్మారు, విశ్వసించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వారు రక్షకుడై ఉన్నాడంట. ఆయన రక్షకుడుగా ఎందుకు మనకు అవసరం అంటే మన పాపము నుండి మనల్ని విడిపించడానికి, మన శాపము నుండి మనల్ని విడిపించడానికి. మనం ఎవరో తీసివేయలేనటువంటిది అది. పాపం అనేది ఎవరో, ఏ మానవుడి వల్ల కాదు తీసివేసుకోవటం. శాపం అనేది తొలగించుకోవడం ఏ మానవుడి వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి నరుడు కూడా పాపములో ఉన్నాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. పాపము అందరికీ వచ్చిందంట. ఒక మనుషుని ద్వారా పాపం ఈ లోకంలోనికి ప్రవేశించిందని చెబుతుంది వాక్యము. ఒక మనుషుని ద్వారా పాపం ఈ లోకంలోనికి ప్రవేశించింది, ఒక మనుషుని ద్వారానే నిత్య జీవం అనుగ్రహించబడింది అని చెబుతుంది. దేవుని మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది. కానీ లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఆ పాపాన్ని పరిహారం చేయటానికి ఈ లోకంలోనికి వచ్చారు. ఆయనే రక్షకుడు అని చెబుతుంది వాక్యం. అందుకనే మత్తయి సువార్త 1:21 అంటాడు కదా, తన ప్రజలను వారి పాపములను రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని చెబుతుంది. యేసు ప్రభువారుగా ఈ లోకంలో పుట్టాడని చెబుతుంది. కన్య మరియ గర్భమున ఈ లోకంలో ఎందుకు ఆయన పుట్టాడు అంటే లోకాన్ని రక్షించడానికి రక్షకుడు ఉదయించాడు అని చెబుతుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ ఏమంటాడంటే మత్తయి సువార్త 1:20 అంటాడు, కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి యేసు అని పేరు పెడతారని చెబుతూ ఉన్నారు. అంటే తన ప్రజలని వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని చెబుతుంది దేవుని వాక్యం. ఎవరు రక్షిస్తారంట? ఎవరు రక్షిస్తారు? ఏమండి, తిమోతి పత్రికలో చెబుతూ ఉన్నాడు, ఆయనే క్రీస్తు యేసు ఈ లోకంలో పాపులను రక్షించడానికి వచ్చాడని చెబుతుంది వాక్యం.
ఏమండి, వాక్యము నమ్మదగినదని చెబుతుంది దేవుని వాక్యం. కాబట్టి మానవుడికి రక్షణ ఎందుకు అవసరం అంటే పాపము నుండి విముక్తి పొందటానికి. ఏమండి మతం మారటానికి అనుకుంటున్నారా? యేసుప్రభు వారిని నమ్ముకోవడం అంటే, యేసుప్రభు వారిని విశ్వసించడం అంటే, రక్షకుడు మన దగ్గరికి వచ్చాడంటే చాలామంది అనుకుంటున్నారు మతం మారిపోయారా అంటున్నారు కొంతమంది. మీరెప్పుడు ఇందులో దిగిపోయారా అంటున్నారు కొంతమంది. ఏమండి, ఎప్పటి నుండి హల్లెలూయా మతం పట్టుకున్నారు అంటున్నారు కొంతమంది. ఇది మతం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మార్గమై ఉన్నారని చెబుతుంది. లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి మార్గమై ఉంది. ఒకే ఒక మార్గము యేసు ప్రభువారు మాత్రమే. ఒకే ఒక మార్గము యేసు ప్రభువారు మాత్రమే. అందుకని ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడని సత్యమైనటువంటి వాక్యాన్ని ఆయన నోటి ద్వారా చెబుతూ ఉన్నాడు. నేనే మార్గం. మీకు రావాలంటే, తండ్రి వద్దకు రావాలంటే, నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే లోకానికి కుమారుడు అనుగ్రహించబడాలి. ఆ కుమారుని ద్వారా రక్షణ ఉందని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కుమారుని ద్వారా రక్షణ ఉందని చెబుతూ ఉన్నాడు. ఆ కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షణ పొందుకుంటారని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. చూడండి, యోహాను సువార్త 3:16 అంటాడు కదా, దేవుడు ఆయన్ని పంపించాడంటే, యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడట? నశించిపోకుండా, ఏ ఒక్కరు నశించిపోకుండా, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళిపోకుండా, ఏ ఒక్కరు కూడా పొన్నామి నరకానికి వెళ్ళకుండా తానే లోకానికి కుమారుడై మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మనల్ని రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడైన యేసు. ఎవరంట ఆయన? రక్షకుడైన యేసు. నిన్ను విమోచించగలిగిన వాడు ఆయనే, నిన్ను రక్షించగలిగిన వాడు ఆయనే, నీ ప్రాణానికి నెమ్మది ఇవ్వగలిగిన వాడు ఆయనే, నీ ప్రాణాన్ని పాపము నుండి మరణము నుండి తప్పించగలిగిన వాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన తప్ప ఎవరు కూడా నీకు మార్గంగా లేరు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టే యేసు ప్రభునందు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, మనల్ని నశించిపోకుండా చేయటానికి దేవుడు మనకి ఆయన్ని అనుగ్రహించినట్టుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే రక్షకుడు మనకు అవసరమై ఉంది. అందుకనే రక్షకుడు అవసరమైంది. చాలామంది అనుకుంటారు క్రిస్మస్ పండగ చేసుకోవటం, సంబరాలు చేసుకోవటం, రంగులు వేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఏమంటే ఇల్లు కడుక్కోవటం, ముగ్గులు వేసుకోవటం, ఏమంటే పిండి వంటలు వండుకోవటం, సంబరాలు జరుపుకోవటం అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం ఎవరు గ్రహించట్లేదు. యేసు ప్రభువారు వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఎవరు గ్రహించట్లేదు. ఆయన మన పాపమును తీసివేయటానికి వచ్చాడు. ఏమండి, మన రంగులు వేసుకోవడానికి కాదు ఆయన వచ్చింది, ఆయన మన పాపాన్ని తీసివేయటానికి వచ్చాడు. ఏం తీసేయడానికి వచ్చాడు? మన శాపమును తొలగించడానికి వచ్చాడు. ఆయన మన బ్రతుకును మార్చడానికి వచ్చాడు. మన జీవితంలో నీతిమంతులుగా చేయటానికి వచ్చాడు. మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు. మనల్ని ఆయన రాజ్యానికి, నిత్య రాజ్యానికి, నరకం నుండి తప్పించి నిత్య రాజ్యానికి వారసులు చేయడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అందరూ పాపం చేసి ఉన్నాం కాబట్టి ఏ ఒక్కరూ కూడా నీతిమంతులు అవడానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సిలువ పైన జరిగినటువంటి ఆ రక్షణ కార్యం, సిలువ పైన జరిగినటువంటి ఆ రక్షణ కార్యములో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను వచ్చినటువంటి పని ముగించానని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను వచ్చినటువంటి పనిని ముగించానని చెబుతున్నాడు. ఏం చేశాడంటే ఆయన వచ్చినటువంటి పని సంపూర్ణం చేశాడు. ఏం సంపూర్ణం చేశాడు అంటే ఆయన మరణముతో మరణాన్ని జయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణంతో మరణాన్ని జయించాడు. ఆయన అంటాడు కదా, మట్టిలో నుండి పుట్టిన మనలను మహిమకు మార్చటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్టిలో నుండి పుట్టిన మనకు మహిమ దేహాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి? ఆయన మహిమను విడిచి వచ్చాడు ఈ లోకానికి. దేన్ని విడిచి వచ్చాడు? మనల్ని మహిమలో చేర్చటానికి, మహిమలో ఉంచటానికి ఆయన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం గుర్తెరగాల్సింది ఏంటంటే ఆయన్ని మేము ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ యోహాను సువార్తలో మనం చదువుకున్న 4:42 ఏమన్నాడు, ఆయన్ని ఏం చేశారంట, విని ఆయన గురించి విని మా మట్టుకు మేము ఆయన గురించి విని ఆయనే లోకరక్షకుడని మేము నమ్ముచున్నామని చెబుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనే లోకరక్షకుడని నమ్ముచున్నామని చెబుతుంది దేవుని వాక్యం అక్కడ. అంటే వాళ్ళందరూ కూడా ఎందుకు విశ్వసించారు యేసుప్రభు వారిని అంటే ఆయనే లోకరక్షకుడని విశ్వసించారు. ఆయనే లోకరక్షకుడని విశ్వసించారు. అంటే చూడండి, ఇక్కడ మనం కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే యేసు ప్రభు వారిని మనం రక్షకుడుగా అంగీకరించాలి. యేసు ప్రభు వారిని మనం రక్షకుడుగా అంగీకరించాలి. దేని విషయంలో అంటే పాపం విషయంలో. ఏ విషయంలో అంటే మన జీవితంలో ఉన్నటువంటి మోసం విషయంలో, మన జీవితం శాపం విషయంలో, వీటన్నిటి విషయంలో మనం ఏం చేయాలంట, యేసు ప్రభువారిని రక్షకుడిగా మనం ధరించుకోవాలని చెబుతుంది. ఎందుకంటే పాపాన్ని లేనివాడిగా జీవించాడు, ఏమండి, మరణాన్ని జయించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే ఆయన మనం విశ్వసించాలి. అందుకని యేసు ప్రభువారిని మనం ఎందుకు రక్షకుడుగా అంగీకరించాలి అంటే మన జీవితంలో ఆయన వీటన్నిటిని చేశాడు కాబట్టి, మన కొరకు మనకు బదులుగా ఆయన చేశాడు కాబట్టి. ఆయన శిలువ త్యాగంలో చెబుతున్నాడు, ఇదిగో సమాప్తి అయిపోయింది, సంపూర్ణమైపోయింది, మీ కొరకు నేను వచ్చిన పని ముగించుకున్నాను అని ఆయన పనిని ముగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రావటమే కాదు కానీ మన కొరకు చేసినటువంటి ఆ త్యాగం, కలువరి త్యాగం అనేది చూడండి మనల్ని ఏం చేస్తుందంట, రక్షణలోనికి నడిపిస్తూ ఉంది, మనల్ని రక్షణలోనికి నడిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భక్తులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే మేము విన్నాం, ఆయన గురించి విన్నాం, ఆయన లోక రక్షకుడని మేము నమ్ముచున్నామని చెబుతూ ఉన్నారు. ఈ రోజున ఎవరైతే ఆయన రక్షకుడుగా నమ్ముతారో, ఈ రోజున ఆయనే రక్షకుడని, నా జీవితంలో నా బ్రతుకును మార్చడానికి వచ్చాడని, ఆయన లోక రక్షకుడని నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారని చెబుతుంది వాక్యం. ఎందరైతే ఆయన నోటితో ఒప్పుకుంటారో, ఎందరైతే ఆయన విశ్వసిస్తారో, ఎందరైతే వారు దేవుని మాటను ఆయన మృతుల్లో నుండి లేచాడని నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మని వానికి శిక్ష ఉందని చెబుతున్నాడు, నమ్మితే రక్షణ ఉందని చెబుతూ ఉన్నాడు, నమ్మిన వాడు రక్షించబడతాడు అని చెబుతున్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణలో ఉంటాడని చెబుతుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్షకుడైనటువంటి యేసుని మనం తెలుసుకోవాలని చెబుతుంది వాక్యం. అందుకనే ఎంతమంది అయితే ఆయన అంగీకరించారో వారందరూ కూడా ఆయన పిల్లలు అవ్వటానికి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో ఏం జరిగిద్ది, రక్షణ కార్యం జరిగిద్ది. ఆ రక్షణ కార్యం జరిగిన వారి జీవితాల్లో ప్రతి దినము కూడా ప్రభువు వారిని రక్షించుకుంటూనే ఉన్నాడు. దేని నుండట, పాపము నుండి రక్షించుకుంటున్నాడు. ఏమండి, రక్షణ పొందిన బిడ్డలు చూడండి, పాపం చేయాలంటే సంకోచిస్తారు. ఎందుకంటే దేవుని ఆత్మ లాగుతూ ఉంటుంది, నువ్వు ఆ పాపం చేయొద్దని గద్దిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఈ రక్షణ ఎవరికి లభించింది అంటే ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే నేను యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో, ఎవరైతే మారు మనసును పొందుకుంటారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో, అయా నేను పాపినని గుర్తెరిగి ప్రభువు దగ్గర మోకరించి, అయా నేను పాపిని, నా పాపమును క్షమించయ్యా అని ఎవరైతే అడుగుతారో వారికి రక్షణ భాగ్యం ఉందని దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఒకవేళ ఈరోజు నీ జీవితంలో గనక యేసుక్రీస్తు రక్షకుడిగా లేకపోతే గనక ఈరోజే నీ జీవితంలో యేసుప్రభువుని రక్షకుడిగా స్వీకరించమని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏం చేయమంటుంది, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభువు రక్షకుడిగా లేకపోతే, ఒకవేళ నువ్వు నోటితో ఒప్పుకోకపోతే, ఒకవేళ నీ పాపం నుండి విమోచన పొందకపోతే ఈరోజే ఆయన నీకు ఆధారంగా ఉన్నాడని చెబుతున్నాడు. ఎప్పటికీ నిన్ను రక్షించేవాడు ఆయనే, ఆయన తప్ప ఇంకెవరు కూడా లేరు. అందుకనే అపోస్తలుల గారు 4:12 అంటాడు కదా, భూమి మీద ఇయ్యబడిన ఏ నామం వలన మీకు రక్షణ లేదని చెబుతుంది దేవుని వాక్యం. ఏం చెబుతుందంట, భూమి మీద ఇవ్వబడిన ఏ నామం వలన మీకు రక్షణ లేదు, ఒక యేసు నామం వలన మాత్రమే రక్షణ పొందుకోవాలని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ నెలలో ఈ యొక్క పునరుద్ధాన ఆదివారం నందు మనం నేర్చుకున్నటువంటి మాట ఏంటంటే రక్షకుడు మన కొరకు ఉదయించాడు. రక్షకుడిని మనం గుర్తెరగాలి, ఆ రక్షకుడు చేసిన పనిని గుర్తెరగాలి. ఆ రక్షకుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో, రక్షణ కార్యాన్ని, వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడటానికి సిద్ధంగా ఉన్నావా?
ఈరోజు నువ్వు రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో రక్షణ కార్యం జరగాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావా? ఒకవేళ యేసు ప్రభువారు నీ జీవితంలో ఒక పండగ దేవుడుగా ఉన్నాడేమో, కానీ యేసు ప్రభు అంటున్నాడు, పండగ దేవుడు కాదు, ఆయన రక్షకుడు. ఎవరికి రక్షకుడు అంట? చాలామంది అంటారు, ఆయన యెరూషలేములో పుట్టాడు కండి, మనకెందుకు రక్షకుడు అవుతాడు అంటారు. ఏమండి, యెరూషలేము వాళ్ళే ఆయన ఆరాధించట్లేదండి, మనం ఎందుకు ఆరాధించాలి అంటూ ఉంటారు. కానీ ఆయన లోకానికి రక్షకుడు అని చెబుతుంది వాక్యం. ఏం చెబుతుందంట? లోకానికి రక్షకుడు అంట. ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక జాతికి సంబంధించిన వాడు కాదు, లేదా ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. అంటే లోకానికి రక్షకుడు అంటే లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఆయన రక్షకుడై ఉన్నాడు. నువ్వు హృదయపూర్వకంగా విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో రక్షకుడు ఉదయిస్తాడని చెబుతుంది దేవుని వాక్యం. అందుకనే మనం పాటలు పాడుకుంటాం కదా, ఏమని పాడుకుంటాం? రక్షకుడు ఉదయించాడనే పాట పాడుతూ ఉంటారు. ఎవరు ఉదయించారంట? కాబట్టి మన జీవితంలో ఎవరు ఉదయించాలి? ఈరోజు రక్షకుడు మన జీవితంలో ఉదయించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను, యేసు ప్రభువారు తప్ప ఇంకెవరు కూడా నిన్ను రక్షించడానికి ఈ లోకంలో లేరని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎన్ని చేసినా మన బలం మనల్ని రక్షించలేదు, మన శక్తి మనల్ని రక్షించలేదు, మనకున్న జ్ఞానం మనల్ని రక్షించలేదు, మనకున్నటువంటి డబ్బు మనల్ని రక్షించలేదు, మనకున్నటువంటి అధికారం మనల్ని రక్షించలేదు, మనకున్నటువంటి పరపతి, మనకున్నటువంటి మరి స్నేహితులు మనల్ని రక్షించలేరు. కానీ యేసు ప్రభువారు తప్ప ఈ లోకంలో ఎవరు నిన్ను రక్షించలేరు. కాబట్టి యేసే నిజమైన దేవుడని, యేసే నిజమైన రక్షకుడని, యేసే నీ కొరకు వచ్చాడు అని నువ్వు హృదయపూర్వకంగా నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమని దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. నా తండ్రి, మీరే రక్షకుడై ఉన్నారయ్యా. ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడై ఉన్నారు. మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా, మేము నమ్ముతూ ఉన్నామయ్యా. మా నోటితో ఒప్పుకుంటున్నామయ్యా మా పాపము నుండి విడిపించడానికి. అయ్యా, మా బలము చేత కానీ, మా శక్తి చేత కానీ, మా జ్ఞానం చేత కానీ, మా ధనం వల్ల కానీ, మా అధికారం వల్ల కానీ అయ్యా ఇదిగో మేము రక్షణ పొందుకోలేమయ్యా. నీ కృప మాత్రమే మమ్మల్ని రక్షించుకుంటుందని చెప్పావు. నీ కృప మాత్రమే మమ్మల్ని రక్షించుకుంటుందని చెప్పావు. నీ పైన మా కృప ఉంచండి ప్రభా, నీకు వందనాలు. నా దేశ ప్రజలకు మరి నాయన నీ కృప దయచేయబడును గాకని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రాంత ప్రజలకు అయ్యా నీ కృప దయచేయబడును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అందరూ రక్షించబడాలనుకుంటున్నావయ్యా. ఏ ఒక్కరూ నశించిపోకూడదు, ఏ ఒక్కరూ పున్నామి నరకమునకు వెళ్ళకూడదని నువ్వు నమ్ముతూ ఉన్నావయ్యా. నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళాలని, నిత్య రాజ్యానికి వెళ్ళాలని, నిత్య జీవాన్ని పొందుకోవాలని నీ ఆశ, నీ యొక్క తృష్ణ నా తండ్రి ప్రభా, నీకు వందనాలు. కాబట్టి ప్రభా, మేము తెలుసుకొని ఇకనైనా మా జీవితాన్ని మార్చుకోవటానికి, ఈ రోజు నుండి అయినా మా జీవితంలో రక్షకుడుగా నిన్ను ఉదయింపజేసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, వింటున్న ప్రతి బిడ్డని అయ్యా మీరే తాకండి నాయన ప్రభా. వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి సహాయం చేయండి ప్రభా. ఇంకా రక్షణ వారి జీవితంలో లేకపోతే ఈరోజే మీరు రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.